కట్టేదానికి లేదు, మీరు డివైడర్లో కట్టకూడదు, చేయకూడదని మీరు అంటారు. దానికి పర్మిషన్ ఇవ్వండి సార్, 3 రోజులు మేము డబ్బు కొడతామంటే కూడా 3 రోజులు లేదు, ఒక్కరోజు ఉండాలంటారు. మానాడులో అన్ని డివైడర్లో అన్ని ఫ్లెక్సీలు అన్నీ కట్టినారు. దేనికైనా ₹1 డబ్బు కట్టినారా? ఈరోజు పత్రికా మూలకంగా మేము అడుగుతున్నాం. ఇంతవరకు మా కార్పొరేషన్ మేము ఉన్నప్పుడు, పాలకవర్గం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇప్పుడు కూడా ఉన్నాం, మాకేమన్నా ఒకటన్నా అడుగుతున్నారా? ఎవరన్నా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగితే మళ్ళీ ఇస్తాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరన్నా పెట్టారంటే వాళ్ళ డివిజన్లు ఏ పనులు కానీ చేయకుండా పోయే పరిస్థితి ఈరోజు దాపరించింది. ఒక నియంత్ర పరిపాలన అంటే ప్రజలతో ఎన్నుకోబడిన అధికారులు వాళ్ళ అధికారులుగా బిహేవ్ చేయడం లేదు. ఖచ్చితంగా అధికారులు ఇచ్చే దాన్ని కూడా ఎదుర్కొంటాం. అంతిమ విజయం సాధించేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పెట్టా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే సంవత్సరమైంది. అందరి మీద కేసులు పెట్టడం కానీ, ఎన్నో కేసులు బరాయించడం కానీ, అందరినీ కూడా చిన్న కేసు కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నిజంగా పులివెందులు చూస్తే బ్యానర్లు కట్టిన దానికి, బ్యానర్లు తీసిన దానికి ఎవరు తీసినారో ఏం కథో తెలీదు. ఆ మనుషుల్ని భయప్రాంతులు చేసే మా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, కౌన్సిలర్ మీద కేసులు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 15 రోజులు బెయిల్ రాని పరిస్థితి చేస్తున్నారు. అంటే ఎంత నియంత్ర పరిపాలన, నిశ్చిత పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందో. ఒక ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తుల్ని ఆ విధంగా చేస్తారంటే సామాన్య మానవుడు అడిగే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాన్ని ఏది చేసినా మాకు అడ్డు లేదు, అదుపు లేదు, మాది రెడ్ బుక్ పరిపాలన అనే నియంత్ర పరిపాలన జరుగుతుంది. ఖచ్చితంగా పత్రికా విలేకరులు మీరు అందరూ ఉన్నారు. మేయర్ అనేది ఈ కార్పొరేషన్కి మొత్తం హెడ్. మేయర్ ఆధ్వర్యంలో మీటింగ్లు జరగాలి. మేయర్ అనుకునేప్పుడు అన్ని మీటింగ్ హాల్స్ కానీ అన్ని కమిషనర్ కానీ ఎవరైనా కానీ అధికారి కానీ తీయాలి. ఒకరి మీద ఒకరు సొడ్డు పెట్టుకున్నారంటే ఇక్కడ మాకే ఈ విధంగా ఉంటే సామాన్య మనుషులకి పరిస్థితి ఏంది? కార్పొరేటర్ల పరిస్థితి ఏంది? ప్రతి కార్పొరేషన్లో డివిజన్స్లో మనకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి.